ట్రిగ్నోమెట్రీలో ఒక హాట్స్ క్వశ్చన్. If 3 sin theta plus 5 cos theta equals to 5, prove that 5 sin theta minus 3 cos theta equals to 3. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. sin theta cos theta, prove that లో కూడా sin theta cos theta. sin కి కోఎఫిషియంట్ 3, ఇక్కడ sin కి కోఎఫిషియంట్ 5. cos కోఎఫిషియంట్ 5 కాస్త ఇక్కడ 3 అయింది. సో ఇక్కడ కోఎఫిషియంట్స్ అక్కడ రివర్స్ అయ్యాయి. మీకు ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ ట్రిక్ యూజ్ చేయండి. డైరెక్ట్ గా ఫస్ట్ వాట్ ఈస్ గివెన్ అది రాసేయండి. 3 sin theta ప్లస్ 5 cos theta ఇజ్ ఈక్వల్స్ టు 5 కదా. మీరు నోటీస్ చేస్తే ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ లో 5 కామన్ ఉంది. సో ఆ రెండు ఒక పక్కకు చేర్చండి. సో 3 sin theta ఇజ్ ఈక్వల్స్ టు 5 మైనస్ 5 cos theta ని ట్రాన్స్పోజ్ చేయండి. అండ్ దెన్ కామన్ తీసుకోండి. దాంట్లోంచి కామన్ ఏది ఉంది? 5 ఉంది. సో కామన్ తీసుకుంటే 1 మైనస్ కాస్ థీటా అయింది. ఆ 1 మైనస్ కాస్ థీటాని ఈ పక్కకు ట్రాన్స్పోజ్ చేస్తే అది డివైడ్ అవుతుంది. సో 3 sin theta బై 1 మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 5. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఎల్హెచ్ఎస్ ని రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ చేయాలి అంటే రేషనలైజింగ్ ఫ్యాక్టర్ 1 cos theta ఉండాలి, బట్ మైనస్ బదులు ప్లస్ ఉండాలి. సో 3 sin theta LHS ని రేషనలైజ్ చేస్తున్నాను. సో రేషనలైజింగ్ ఫ్యాక్టర్ 1 ప్లస్ cos theta. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండింటిని చేస్తున్నాను. సో 1 మైనస్ cos theta ఇంటూ 1 ప్లస్ cos theta. RHS ని ఏమీ చేయక్కర్లేదు, దాన్ని అలానే 5 అని పెట్టేయండి. సో న్యూమరేటర్ 3 sin theta ఇంటూ 1 ప్లస్ cos theta, డినామినేటర్ a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఫామ్ ఉంది. సో a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, 1 స్క్వేర్ అంటే 1 మైనస్ b స్క్వేర్ అంటే cos స్క్వేర్ theta ఇజ్ ఈక్వల్స్ టు 5. ఇంకా సింప్లిఫై చేద్దాం. న్యూమరేటర్ ఎలా రాస్తాం? 3 sin theta ఇంటూ 1 ప్లస్ cos theta బై 1 మైనస్ cos స్క్వేర్ theta. మనకు తెలుసు sin స్క్వేర్ theta అని ఇజ్ ఈక్వల్స్ టు 5. ఈ sin theta ఇక్కడ స్క్వేర్ లో ఒక్క sin theta నే క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకు న్యూమరేటర్ లో మిగిలింది 3 ప్లస్ 3 ఇంటూ 1 ప్లస్ cos theta బై sin theta ఇజ్ ఈక్వల్స్ టు 5. క్రాస్ మల్టిప్లై చేయండి. ఇక్కడ నేను డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై చేస్తున్నాను. సో 3 ప్లస్ 3 cos theta ఇజ్ ఈక్వల్స్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 sin theta అయింది. ఈ 3 cos theta ని రైట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేస్తే 3 ఇజ్ ఈక్వల్స్ టు 5 sin theta మైనస్ 3 cos theta. క్వశ్చన్ చూడండి. 5 sin theta minus 3 cos theta. 5 sin theta minus 3 cos theta equals to 3. Hence, prove.